హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మన మీ సెషన్లో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, నేను ఒక ఎక్సెల్ యూజ్ చేసుకుని ఒక ఎక్సెల్ టెంప్లెట్ యూజ్ చేసుకుని మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. అది మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇస్తాను. అది యూజ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు ఎస్ఐపి ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే, స్టెప్అప్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎలా చేసుకోవచ్చు అన్నది మనం ఎక్సెల్లో చేసుకొని మనకి ఎంత వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది 10 years తర్వాత, 20 years తర్వాత, అవన్నీ కూడా మీరు కూడా చెక్ చేసుకునే విధంగా టెంప్లెట్ డిజైన్ చేయడం జరిగింది. అది మీకు డౌన్లోడ్ కూడా ఇస్తాను. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఈ సెషన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ బిగినర్ సిరీస్లో భాగంగా మనం చేస్తున్నాం. ఆల్రెడీ 4 సెషన్స్ కంప్లీట్ చేసాం. అవి మీరు ఆల్రెడీ చెక్ చేయనట్టయితే చెక్ చేయండి. చాలా బెస్ట్ కంటెంట్ ఈ సిరీస్లో భాగంగా మనం డిజైన్ చేసాము. ఇది 5th సెషన్. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ప్లేలిస్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఎస్ఐపి చేస్తున్నాం ఎవ్రీ మంత్. ఒక 1 year తర్వాత మనం ఒక 10% దాన్ని పెంచుకున్నాం అనుకోండి. 10,000కి 10% యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1,000 అవుతుంది కదా. సెకండ్ ఇయర్ బిగినింగ్ నుంచి మనం 11,000 ఎస్ఐపి చేస్తుంటాం. మళ్ళీ థర్డ్ ఇయర్ బిగినింగ్ నుంచి ఆ 11,000 మీద 10% అంటే 1,100 యాడ్ అవుతుంది. 12,100 ఎస్ఐపి చేస్తుంటాం. సో ఈ విధంగా మన ఎస్ఐపి అమౌంట్ని గ్రాడ్యువల్గా పెంచుకోవటాన్ని స్టెప్ అప్ ఎస్ఐపి అంటాం. ఇది మనం పర్సంటేజ్లో పెంచుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విధంగా, లేకుంటే ఫిక్స్డ్ అమౌంట్తో కూడా పెంచుకోవచ్చు. మనం పర్సెంట్తో క్యాలిక్యులేట్ చేయడం మనకి ఇబ్బంది అనిపిస్తే ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,000 ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. స్టెప్ అప్ ఎస్ఐపి ఎందుకు అసలు? ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ మన శాలరీ కొంత పెరుగుతుంటుంది కదా, మేబీ ఒక 8%, 10%, 12% అలా పెరుగుతుంటుంది. సో దాంతోపాటు మన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా పెంచుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఏదైతే ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయో, రిటైర్మెంట్ గోల్స్ కావచ్చు, మన పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్కి మనం సేవ్ చేస్తుండొచ్చు, పిల్లల మ్యారేజ్ పర్పస్కి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండొచ్చు. వీటిని మనం క్విక్గా తక్కువ టైంలో అచీవ్ అవ్వచ్చు. అలానే మనం అనుకున్న గోల్ అమౌంట్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ని మనం ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే కాంపౌండింగ్ పవర్ అనేది మన ఇనీషియల్ ఇయర్స్లో సేవ్ చేసే అమౌంట్ మీద ఎక్కువగా ఉంటుంది. మనం ఫిక్స్డ్ అమౌంట్ కాకుండా మనం కొంచెం పెంచుకుంటూ వెళ్ళినట్టయితే కాంపౌండింగ్ కూడా మనకి ఫేవరబుల్గా వర్కౌట్ అవుతుంది. ఈ స్టెప్ అప్ ఎస్ఐపి అనేది ఎవరికి సూటబుల్? ఈ స్టెప్ అప్ ఎస్ఐపి అనేది అందరికీ సూటబుల్. ఎవరి ఇన్కమ్ అయితే గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత పెరుగుతూ ఉంటుందో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ చేసి దీనిలో ఉన్న హ్యూజ్ బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఈ స్టెప్ అప్ ఎస్ఐపిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మనంతా మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. వన్స్ మన గోల్స్ని అచీవ్ అవుతున్నామంటే ఈ స్టెప్ అప్ ఎస్ఐపి యూజ్ చేసుకొని సో అంత అమౌంట్తో మనం ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది కదా. నేను అదంతా కూడా మీకు ఎక్సెల్లో చూపిస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఈ ఎక్సెల్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే రామ్ వెల్త్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ఎక్సెల్లో చాలా డేటా ఉంది. ఇది పర్సంటేజ్ పరంగా స్టెప్ అప్ ఎస్ఐపిని యూజ్ చేయడం ఎలా అన్నది. మనం 2022లో ఉన్నాం కదా, 10,000 మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అజ్యూమ్ చేసుకుందాం. నేను 10% స్టెప్ అప్ ఎస్ఐపి పెట్టాను. ముందుగా మనం స్టెప్ అప్ ఎస్ఐపి యూజ్ చేయకుండా నార్మల్ ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే 10,000 ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ 10 years 20 years ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను ఈ స్టెప్ అప్ ఎస్ఐపి పర్సంటేజ్ రిమూవ్ చేశాను. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకి 15% రిటర్న్ వస్తుందని చెప్పి అజ్యూమ్ చేసుకుంటున్నాను నేనైతే. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1కి మన ఇన్వెస్ట్మెంటు వాల్యూతో పాటు మనకు వచ్చిన రిటర్న్తో కలిపి 1,28,000 అవుతుంది. ఓకే, సో అదే ఒక 10 years తర్వాత, అంటే 10 years ఇప్పటి నుంచి 10 years అంటే ఎంత అవుతుంది? 2031 అవుతుంది, రైట్. సో అక్కడికి మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 27 lakhs వెళ్తుంది. ఓకే, సో 20 years పాటు మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక 10,000 ఎవ్రీ ఇయర్ మిస్ చేయకుండా ఎవ్రీ మంత్ 1,50 lakhsకి వెళ్తుంది దగ్గరగా. ఓకే, సో ఇది నార్మల్ ఎస్ఐపి. సో దీన్ని మనం స్టెప్ అప్ ఎస్ఐపికి యాడ్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ 10% ఇంక్రీజ్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ బిగినింగ్లో మనం 10% మన ఎస్ఐపి అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 1,000 ఇంక్రీజ్ చేసాం కదా. సెకండ్ ఇయర్ అది 1,100 అవుతుంది, థర్డ్ ఇయర్ 1,200 అవుతుంది. ఇంచుమించు ఇలా పెరుగుతూ వెళ్తుంటుంది మన ఎస్ఐపి అమౌంట్. అలానే మన ఎస్ఐపి అమౌంట్ కూడా 10,000, 11,000, 12,000 ఇలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో
సో 20 ఇయర్స్ అయ్యేసరికి ఇక్కడ 60,000 కనిపిస్తుంది. మేబీ ఇది చాలా పెద్ద అమౌంట్ కదా అని మీకు అనిపించవచ్చు, బట్ అది అంత పెద్ద అమౌంట్ ఏమీ కాదు. ఎందుకంటే 20 ఇయర్స్ తర్వాత 60,000 అన్నది ఇప్పుడు 20-30,000 సంపాదించే వాళ్ళు కెరియర్ బిగినింగ్లో ఉన్న వాళ్ళు అయితే మీకు 20 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మోర్ దెన్ 1 lakh మీ ఎర్నింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అది బిగ్ అమౌంట్ అయితే కాదు. ఓకే, సో ఇప్పుడు స్టెప్ అప్ ఎస్ఐపితో చూద్దాం. 10 ఇయర్స్కి మనకి 39 lakhs అవుతుంది. 20 ఇయర్స్కి చూసినట్టయితే 2,75 lakhs అవుతుంది దగ్గరగా. అంటే 1,25 lakhs ఎక్కువగా మనం ఎర్న్ చేసే అవకాశం ఉందన్నమాట. జస్ట్ కొంచెం అమౌంట్ని మనం పెంచుకుంటూ వెళ్ళినట్టయితే. సో ఇది మనం పెంచిన అమౌంట్, రైట్. సో ఇదే విధంగా మనం 30 ఇయర్స్ చూసుకున్నట్టయితే, అంటే కెరియర్ ఎవరైతే ఇనీషియల్గా స్టార్ట్ చేస్తారో, ఇప్పుడే 24-25 దగ్గర స్టార్ట్ చేస్తారో వాళ్ళకి 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం వచ్చేది కదా. బట్ ఎనీవే 20 ఇయర్స్ అందరికీ పాసిబుల్ అయ్యే పీరియడ్ ఇది. 30 ఇయర్స్ కూడా ఒకసారి చూద్దాం. 30 ఇయర్స్ చూసినట్టయితే మనం దగ్గరగా 10,000తో స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళినట్టయితే 14 crores మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇది పర్సంటేజ్ పరంగా మనం చూసుకున్నాం. ఇలా కాకుండా ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకున్నట్టయితే ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూద్దాం. ఇక్కడ నేను ఫిక్స్డ్ అమౌంట్స్ వేసాను. సో ఆల్రెడీ నార్మల్ ఎస్ఐపీలు ఎంత అన్నది మనం చూసాం కాబట్టి సో అది నేను మళ్ళీ చూడట్లేదు. సేమ్ అమౌంట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ మీకు. ఫిక్స్డ్ అమౌంట్తో 11,000 పెంచుకుంటూ వెళ్ళినట్టయితే 20 ఇయర్స్కి ఎంత అమౌంట్ ఉండే అవకాశం ఉంది? 20 ఇయర్స్కి 2,26 lakhs అయ్యే అవకాశం ఉంది. మనం నార్మల్గా చేసినట్టయితే 1.5 crore అయ్యే అవకాశం ఉంది కదా. సో ఇక్కడ అరౌండ్ 75 lakhs అడిషనల్గా పెరుగుతుంది. సో దీన్ని మీరు 30 ఇయర్స్ కూడా కాపీ చేసుకుని చూసుకోవచ్చు. నేను ఈ ఫార్ములాస్ని కాపీ చేస్తున్నా. ఓన్లీ 1,000 పెంచుకుంటూ వెళ్ళినట్టయితే ఇది అందరికీ పాసిబుల్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఇలా పెంచుకుంటూ వెళ్ళినా కూడా 11 crore మనం ఎర్న్ చేసే అవకాశం ఉంది 30 ఇయర్స్ తర్వాత. సో ఈ విధంగా స్టెప్ అప్ ఎస్ఐపిని యూజ్ చేసుకొని చాలా ఎక్కువ అమౌంట్ని మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అలానే మీరు ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవాలనుకుంటే నేను ఇది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో సింపుల్గా మీరు ఇక్కడ అమౌంట్ని మార్చుకుంటే సరిపోతుంది. మేబీ 5,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ జస్ట్ 5,000 అని మార్చుకుంటే మిగతా అన్నీ మారిపోతాయి. ఓకే, నాకు 15% రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేయను, నేను ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, నాకు 12% రిటర్న్ వచ్చినా ఓకే అనుకున్న వాళ్ళు ఇక్కడ 12కి చేంజ్ చేసినట్టయితే మీ రిటర్న్ ఎంత వస్తుంది అన్నది కూడా ఇక్కడ చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే నేను 10% ఇంక్రీజ్ చేయను, ఓన్లీ 5% ఇంక్రీజ్ చేస్తాను అనుకుంటే మీరు ఇక్కడ 5 పెట్టండి, ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీకు ఎంత ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంత కార్పస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందన్నది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టెప్ అప్ ఎస్ఐపిని యూజ్ చేసుకుని ఎక్కువ వెల్త్ని తక్కువ పీరియడ్లో క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మీరు మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏదైతే 1,000 పెంచాలనుకుంటున్నారో దాన్ని మాన్యువల్గా న్యూ ఫండ్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్, ఆర్ ఎగ్జిస్టింగ్ ఫండ్లోనే కొత్త ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే కొంతమంది స్టాక్ బ్రోకర్స్ మనకి స్టెప్ అప్ ఎస్ఐపిని కూడా బిగినింగ్ ఎస్ఐపి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే స్టెప్ అప్ ఎస్ఐపి పర్సంటేజ్ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చారనమాట. సో వాటిని యూజ్ చేసుకుని కూడా మీరు ఆటోమేటెడ్గా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ ఎలా పెరిగే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ సెషన్ నచ్చిందనుకుంటా. మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా డిమెట్ అకౌంట్ లేనట్టయితే నేను ఎవరి డిస్క్రిప్షన్లో జీరోది అలానే మిగతా డిస్కౌంట్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను. అవి యూజ్ చేసుకుని మీ డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దట్ మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.